5వ మొదటి వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. అంటే ఈరోజు మనము ప్రభునందు విశ్వాసం ఉంచితే, విశ్వాసం అంటే కనిపిస్తున్న దాని కొరకు నేను చెప్పట్లేదు, కనిపించిన దేవుని కొరకు, కనిపించిన పరలోకం కొరకు, కనిపించిన మహిమ కొరకు మనం ఏం చేయాలంటే, చూస్తున్న ఎవడైనా నమ్ముతాడు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మేవారు ధన్యులు. హల్లెలూయా. అయితే మనము ఆనాడు అబ్రహాము కూడా కల్దీల ప్రాంతములో సూర్య చంద్ర విగ్రహాలు, భయంకరమైనటువంటి విగ్రహారాధకుడు. అయితే అబ్రహాముకు ఆస్తి ఉంది, సంపద ఉంది, ఐశ్వర్యం ఉంది, గొర్రెలు గొడ్డలు వెండి బంగారాలు విస్తరించాయి. కానీ అబ్రహామును దేవుడు దర్శించాడు. అబ్రహామా, నీవున్న ప్రాంతం నుంచి నేను చూపించిన దేశానికి నువ్వు బయలుదేరి నువ్వు వెళ్ళినట్లయితే నేను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వాదంగా ఉంటావు, నిన్ను ఆశీర్వదించే వారందరినీ కూడా ఆశీర్వదిస్తాను, నేను దూషించే వారందరినీ ఏం చేస్తాను, శపిస్తాను. భూమి యొక్క సమస్త వంశములన్నీ కూడా నీ మూలముగా ఆశీర్వదించబడతాయి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అబ్రహాము ఎవరి మాట నమ్మాడండి? దేవుని మాట నమ్మాడు. అబ్రహాము దేవుణ్ణి చూడలేదు, ఆ ప్రాంతాన్ని చూడలేదు, ఆ పరిస్థితులను చూడలేదు, ఆ జీవమగల దేవుని యొక్క స్వరూపాన్ని చూడలేదు. కానీ అబ్రహాము దేవుని మాట నమ్మాడు. మనం ఎవరి మాట నమ్ముతాం? దయ్యం మాట నమ్ముతాం, కానీ దేవుని మాట నమ్మం. భర్త మాట నమ్ముతాం, కానీ దేవుని మాట నమ్మం. లోకస్తులు, విగ్రహాలకు తాగుబోతూ దొంగ దోచుకునే వ్యక్తిని వాళ్ళ మాట నమ్ముతాం, కానీ సత్యమును నమ్మాం. ప్రభు అంటాడు, తను నమ్మినటువంటి యూదులతో నా వాక్యమాన్ని నిలిచిన వారైతే నిజముగా నాకు శిక్షలయుండి సత్యమును గ్రహించుతారు. సత్యమే మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, కానీ మిమ్మల్ని ఎవడు కూడా స్వతంత్రులుగా చెయ్యరు. కాబట్టి అబ్రహాము బలహీనుడు. అబ్రహాము 100 సంవత్సరాలు అయిపోయాయి. అబ్రహాము వాగ్దానము ఎప్పుడు కూడా చేసిన వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడండి? ఒక్క మాట రోమా పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయం 18వ వచనం ఏం చెప్తుంది? నీ సంతానం ఎలాగూ ఉండినని చెప్పిన దానిని బట్టి నీవు అనేక జనములకు తండ్రగినట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు విశ్వాసమునందు బలహీనుడు కాక రమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను, కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమునకు వచ్చే సందేహింపక దేవుని మహిమపరిచి ఆ వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము ద్వారా బలముందెను. స్తోత్రం చెప్పాలి. అబ్రహాముకున్న ఆస్తిని బట్టి బలము కాదు, అంతస్తుని బట్టి బలము కాదు, అతనుకున్న పలుకుబడిని బట్టి బలం తెచ్చుకోలేదు, అతనుకున్న వెండి బంగారమును బట్టి ఆయన సంపదను బట్టి బలం తెచ్చుకోలేదు. కానీ విశ్వాసము ద్వారా అబ్రహాం ఏం చేశాడండి? బలము పొందాడు. అందుకే గలతీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకున్నది. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడదని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించను. అబ్రహాంకి ఎవరు సువార్త ప్రకటించారు? దేవుడు ప్రకటించారు. దేవునికి స్తోత్రం. మరి మీకెవరు ప్రకటిస్తున్నారు? దేవుడే ప్రకటిస్తున్నారు. కేవలం మీ మధ్యవర్తులు మాత్రమే. కానీ మీకు ప్రకటించే వార్త దేవుని వార్త. ఇప్పుడు ఈరోజు మనం సువార్తకి వెళ్తున్నాం,
ఎవరి మాట మనం పంపిస్తున్నామంటే దేవుని వాక్కు. అంటే అన్యజనులని విశ్వాసము నీకుంటే నిన్ను నీతిమంతుడిగా తీరుస్తాడు. వెండి బంగారము చైవస్తుల చేత నువ్వు నీతిమంతుడు కాలేవు. నీకున్న హోదా అంతస్తు నిన్ను నీతిమంతుడిగా తీర్చదు. విశ్వాసం సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. హల్లెలూయా. కాబట్టి సహోదరులారా, విశ్వాస సంబంధులే దేవుని బిడ్డలు. విశ్వాసం ఉంది, క్రియలు లేవు. క్రియలు ఉన్నాయి, విశ్వాసము లేదు. క్రియలు విశ్వాసము రెండు కలిసి ఉంటే మనము దేవుని బిడ్డలం అవుతాం. స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా.